అండ్ సేమ్ టైం ఇంకొక విషయానికి వస్తే తమ్ముడు, మన అంటే తెలుగు వాళ్ళకి ఒకప్పుడు చిరంజీవి గారు అన్న మాట ఇది, తెలుగు వాళ్ళకి బొంబై, న్యూఢిల్లీ, గోవా ఇక్కడ ఆ తెలుగు వాళ్ళకి ఆదరణ లేదన్నారు. కానీ ఇప్పుడు బాహుబలితో పాన్ ఇండియా స్థాయికి వెళ్ళింది మన సినిమా. అండ్ ఇంకొక విషయానికి వస్తే వార్ 2లో రితిక్ రోషన్ పక్కన మంచి రోల్ అయితే మన ఎన్టీఆర్ గారు చేస్తున్నారు, ఒక హైప్ ఉంది. ఎలా అనిపిస్తుంది మీకు? అసలు ఆ విషయంలో అసలు రితిక్ రోషన్తో చేసాడంటే రితిక్ రోషన్ చేసుకున్న అదృష్టం అది ఎన్టీఆర్ అన్నతోటి. రితిక్ రోషన్ చేసుకున్న అదృష్టం ఎన్టీఆర్ అన్నకి. ఆ సినిమా రిలీజ్ రోజు మాత్రం ఇంకా ఉంటుంది బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ అన్ని వుడ్లు కలిసి ఎన్టీఆర్ అన్న మాత్రం ఆ విషయంలో మాత్రం వేరే లెవెల్ కొడతాడు. ఆ బాలీవుడ్, టాలీవుడ్ అన్నీ వచ్చి కూడా ఎన్టీఆర్ అన్న జేబుల్లో పడతాయి అన్నీ. అండ్ ఇంకొక విషయానికి వస్తే నాటి సాంగ్ చూసాము, స్టెప్పులు ఇరగదీశారు. అండ్ ఈసారి రితిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చే సాంగ్ ఒక లెవెల్లో ఉంటుందని అయితే అంటున్నారు. మీకు ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? డ్యాన్స్ అంటే ఎవరితో ఏ హీరోతో పోల్చలేమన్నా. ఎన్టీఆర్ అన్న డ్యాన్స్ అంటే అది వేరే లెవెల్. ఇప్పుడు నాటుకోడి కూర ఎట్లుంటుందో ఎన్టీఆర్ అన్న డ్యాన్స్ అట్లుంటుంది అన్న. ఎందుకంటే మనం ఏదంటే ఎన్టీఆర్ అన్న ఒక వ్యక్తి కాదు, దేవుడు కంటే ఎక్కువ అన్న ఎన్టీఆర్ అన్న. ఆ డ్యాన్స్ కానీ, ఆ యాక్టింగ్ కానీ, ఆ మాసమ్మ కూడా అన్న ఎన్టీఆర్ అన్న మా దేవుడు. అండ్ ఈసారి దేవరా సినిమాతో ఎలాంటి రికార్డులు షేక్ చేయబోతున్నారు ఆయన? దేవరా సినిమాతో మాత్రం బాహుబలి రికార్డింగ్లు, ఈ RRR రికార్డింగ్లు ఇవన్నీ కూడా మడత పెడతారు అన్న ఎన్టీఆర్ అన్న. చెప్తున్నాను కదా, సింగిల్ టేకులో 6 ఏళ్ళు అవుతుంది అన్నని చూడక. ఈ 6వ ఏళ్ళకి మనకి మాత్రం వేరే లెవెల్ ఉంటుంది సినిమా. అది రావటం ఊచకోత అంటే ఏందో తెలిపిస్తుంది. దేవర సినిమాతోటి బ్లాక్ బస్టర్ హిట్. అన్నయ్య నువ్వు త్వరగా రావాలి, నన్ను కలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న. నువ్వు వచ్చిన దాకా కూడా నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి పోను. అందులో ఇంకోటి ఏంటంటే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్న తారకన్న. ఇంకోటి ఏంటంటే మళ్ళీ నా బర్త్డే కూడా ఇదే నెల అన్న. నా 10వ తారీఖు నా బర్త్డే ఉంది. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానన్న 10వ తారీఖు నువ్వు వచ్చి నన్ను ఈ వీడియో చూసి 10వ తారీఖు వచ్చి నీ చేతితోటి నేను కేక్ తినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న.